హాయ్ స్టూడెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. నీట్ ఎగ్జామ్ తో పాటు అనదర్ ఆల్టర్నేటివ్ ఎగ్జామ్ కూడా ఉంది. అంతే ప్రెస్టీజియస్ రెప్యుటేషన్ మీకు ఇస్తుంది అనమాట. ఆ ఎగ్జామే ఎయిమ్స్ బిఎస్సి నర్సింగ్ అనమాట. సో అసలు బిఎస్సి నర్సింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు బిఎస్సి నర్సింగ్ ఎయిమ్స్ లో చేయాలి అనే సిగ్నిఫికెన్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో బిఎస్సి నర్సింగ్ చాలా మంది ఏమనుకుంటారు అంటే నీట్ ఎగ్జామ్ అనేది వాళ్ళ యొక్క డ్రీమ్. సో నీట్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాయాలి అనేసి అనుకుంటారు. వెల్ అండ్ గుడ్. సో అదే సిలబస్ లో మీకు బిఎస్సి నర్సింగ్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. ఈ బిఎస్సి నర్సింగ్ ఎస్పెషల్లీ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ లో చూసినట్లయితే, ఈ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ లో బిఎస్సి నర్సింగ్ చేయడం అనేది చాలా ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. ఫస్ట్ బిఎస్సి నర్సింగ్ ఇన్ ఎయిమ్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్ బ్యాకప్ ఆప్షన్ లాగా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది బ్యాకప్ ఆప్షనే కాదు, ఇది ఒక మంచి కెరీర్ ఆప్షన్ కూడా. ఎందుకు ఇది కంప్లీట్ గా మీ కెరీర్ ని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు ఎగ్జామ్ రాశాక మీకు ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎయిమ్స్ బిఎస్సి నర్సింగ్ కి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్, ఈ అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్నట్లయితే ఫీ రియాలిటీ చూసుకోండి. అంటే ఏదైనా సరే కోర్స్ చేయాలి అంటే ఫైనాన్స్ ఎంత ఉంటుంది అనేది మనము ఫస్ట్ చూసుకోవాలి. సో ఎయిమ్స్ లో బిఎస్సి నర్సింగ్ చేయడానికి 4 years బిఎస్సి నర్సింగ్, ఈ 4 years కి మీకు 5,000 రూపీస్ కంటే కూడా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట. ఈ 5,000 రూపీస్ ఖర్చు అయిన 4 years కి, కంప్లీట్ 4 years కి మీకు 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు లాస్ట్ లో ఇంటర్న్షిప్ ఇస్తారు. ఆ ఇంటర్న్షిప్ లో మీకు 13,500 రూపీస్ స్టైపెండ్ రూపంలో వస్తుంది. అంటే ఈ ఫీజు కూడా మీకు రీఇంబర్స్ అయిపోయినట్లే. జనరల్ గా ఇది ఎయిమ్స్ లో చేసినట్లయితే, ఎయిమ్స్ లో కాకుండా మామూలు ఆర్గనైజేషన్స్ లో లైక్ గవర్నమెంట్ కాలేజెస్ లో మీరు కానీ చేసినట్లయితే ఎవ్రీ మంత్ బిఎస్సి నర్సింగ్ కి, ఎవ్రీ ఇయర్ బిఎస్సి నర్సింగ్ కి 10,000 నుంచి 40,000 రూపీస్ వరకు మీరు పే చేయాల్సి వస్తుంది ఫీగా. అదే సెమీ గవర్నమెంట్ కాలేజెస్ లో మీరు కానీ చేసినట్లయితే 40,000 పర్ ఇయర్ మీరు ఫీ పే చేయాల్సి వస్తుంది. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో అయితే 1.5 lakh వరకు ఫీ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ మీరు ఇదే ఎయిమ్స్ లో చేసినట్లయితే మీకు ఫీ అనేది అంత తక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటేనా, ఫీ ఒక్కటేనా అంటే కాదు, ఫీతో పాటు మీ యొక్క క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే థియరీలో నేర్చుకుంటారో దాన్ని మీరు ఇమ్మీడియట్ గా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఏదైనా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తారో అది మీ బ్రెయిన్ లో అలా ఫిక్స్ అయిపోతుంది. అంటే మీ క్లినికల్ ఎక్స్పోజర్ ఎప్పుడైతే మీకు ఎక్కువగా ఉంటుందో, అప్పుడు పేషెంట్స్ తో ఇంటరాక్షన్ ఉంటుందో, అప్పుడు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వలన మీకు ఆ నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా పర్మనెంట్ గా ఉంటుంది అనమాట. ఈ అడ్వాంటేజ్ ఎయిమ్స్ లో మాత్రమే ఉంటుంది. అంటే ఎయిమ్స్ లో మీకు ప్రాక్టికల్ గా పేషెంట్స్ తో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అంటే మీరు 4 years లో ఏదైతే నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారో ఆ నాలెడ్జ్ ని మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే మీ బ్రెయిన్ లో అవి పర్ఫెక్ట్ గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంతా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎయిమ్స్ అనేది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. చాలా మందికి ఇది ఒక డ్రీమ్ కాలేజ్ అనమాట. ఎయిమ్స్ అనగానే మన ఇండియాలో ఇన్స్టంట్ రెస్పెక్ట్ అనేది వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అబ్రాడ్ లో కూడా మీకు ఎయిమ్స్ అనే బ్రాండ్ తో వెళ్ళారంటే ఆ వాల్యూనే వేరుగా ఉంటుంది. అంటే కటింగ్ మీకు ఒక ఏడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఎయిమ్స్ అనేటువంటి బ్రాండ్ తో వెళ్తారో మీకు ఆపర్చునిటీస్, జాబ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కానీ, ఆ ఫర్దర్ గా మీరు హైయర్ స్టడీస్ చేయాలంటే కెరీర్ ఆప్షన్స్ కానీ మీకు చాలా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎయిమ్స్ లో మీరు అడుగు పెట్టి మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేశారు అంటే ఆ బ్రాండ్ వాల్యూ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిడెన్స్, ఈ కెరీర్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ వల్ల మీకు కెరీర్ లో ప్రోగ్రెసివ్ ఆప్షన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. అకాడమిక్స్ అండ్ ఫ్యాకల్టీ గురించి మనం తీసుకున్నట్లయితే, ఇందులో ఎయిమ్స్ లో మనకు టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకు క్లినికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉండేటువంటి పీపుల్ వస్తారనమాట. ఎంబీబీఎస్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చి మీకు లెసన్స్ అనేది ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు ప్రాక్టికల్ గా చూపిస్తారో అప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు చాలా బాగా వస్తుంది. ఇంత మంచి స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ మీకు ఎయిమ్స్ లోనే దొరుకుతుంది. ఎప్పుడైతే మీకు స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ హైగా ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు అర్థం చేసుకునే ఎబిలిటీ పెరిగిపోతుంది, మీ క్లినికల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. దాని వలన ఎయిమ్స్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్, నార్సెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ ని మీరు ఈజీగా
క్లియర్ చేయొచ్చు. అది గాని క్లియర్ చేశారంటే మీరు మెడికల్ ఆఫీసర్‌గా రిక్రూట్‌మెంట్ అనేది అయిపోతారు. అంటే ఏంటి, మీ స్కిల్ డెవలప్ అవుతుంది. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ అంటే క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎప్పుడైతే వస్తుందో హెల్త్ ఇండస్ట్రీ మీద, హెల్త్ కేర్ సెక్టార్ అనేది చాలా ర్యాపిడ్‌గా గ్రో అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద సెక్టార్స్ అన్నమాట. ఈ సెక్టార్ మీద మీరు పట్టు సాధించినట్లు అవుతుందన్నమాట. క్లినికల్ ఎక్స్‌పోజర్ రావడమే కాకుండా మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు రియల్ సిట్యుయేషన్‌లో ఎలాంటి పేషెంట్స్ అయినా కూడా మీరు హ్యాండిల్ చేయగలరు. ఎయిమ్స్‌లో మీరు చదివినట్లయితే మంచి మంచి ఆర్గనైజేషన్స్‌లో అపోలో లాంటి ఆర్గనైజేషన్స్, కిమ్స్ లాంటి ఆర్గనైజేషన్స్‌లో మీకు డైరెక్ట్‌గా జాబ్స్ అనేవి ఆటోమేటిక్‌గా తీసేసుకుంటారు. ఎందుకంటే మీరు హైలీ రెప్యూటెడ్ కాలేజెస్ నుంచి వస్తున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్‌లో మీకు సాలరీ ఎంత ఉంటుంది అంటే 1,00,000 ఉంటుందన్నమాట. అదే నార్సెట్ ఎగ్జామ్ క్లియర్ చేశారంటే మీకు స్టార్టింగ్ సాలరీ మీకు 85,000 ఉంటుంది. వేరస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో మీరు చూసుకున్నట్లయితే 25,000-30,000 రూపీస్ పర్ మంత్ సాలరీతో మీరు స్టార్ట్ చేస్తారనమాట కెరీర్‌ని. ఇది ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ వల్ల మీకు అడ్వాంటేజ్. అబ్రాడ్ ఆపర్చునిటీస్ మీరు ఎక్కడైనా సరే అబ్రాడ్‌లో ఎయిమ్స్ అనేది మీరు ఎయిమ్స్‌లో చదివారు అంటే ఆ డిగ్రీకి ఒక స్ట్రాంగ్ వాల్యూ ఉంటుంది. ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అనేది డిప్లొమా కాదు. ఇది ఒక డిగ్రీ. అంటే మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ డిగ్రీ క్వాలిఫికేషన్స్‌తో రాస్తారో వాటన్నిటికి కూడా మీకు ఎలిజిబుల్ అనమాట. ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. బెటర్ ఛాన్సెస్, హైయర్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది. అబ్రాడ్‌లో ఎయిమ్స్‌కి చాలా మంచి డిమాండ్ ఉంది. సో ఒకసారి మీరు హానెస్ట్‌గా రియాలిటీ చెక్ చేసినట్లయితే ఎయిమ్స్‌లో మనకు అప్రాక్సిమేట్‌లీ 1,300 సీట్స్ ఉంటాయి. ఈ 1,300 సీట్స్‌కి కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది. అంటే ఇందులో మనకు ఈ స్టేట్‌కి ఇన్ని సీట్స్ అనేసి అలొకేషన్ ఏమీ ఉండదన్నమాట. ఇది ఒక నేషనల్ వైడ్ ఎగ్జాము. సో అన్ని స్టేట్స్‌లో ఉండేటువంటి వాళ్ళు దీనికి అప్లై చేస్తారు. కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎలాగో మీరు నీట్ ప్రిపేర్ అవుతున్నారు. సేమ్ సిలబస్ ఇంకా అడిషనల్‌గా మీకు జీకే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ కూడా ఒక చాయిస్ లాగా, ఒక ఆప్షన్ లాగా మీరు చూస్ చేసుకొని చదివినట్లయితే ఆ హార్డ్ వర్క్ అనేది ఇట్ ఈస్ వర్త్. ఆ హార్డ్ వర్క్ అనేది మీకు వర్తీగా అనిపిస్తుంది. సో వన్స్ ఒకవేళ మీరు నీట్ క్వాలిఫై అవ్వలేదు అని నిరాశ పడినట్లయితే ఈ ఆప్షన్ అనేది మీ కెరీర్ యొక్క టర్నింగ్ పాయింట్‌గా కూడా వర్క్ అవుతుంది. అంటే 4 ఇయర్స్ తర్వాత యూ విల్ థాంక్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇది ఎయిమ్స్ గురించి. సో ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ ఈజ్ ఎ వైజ్ ఆప్షన్. సో మీరు ఒకసారి థింక్ చేసి దాని గురించి అప్లై చేయాలా లేదా అనేసి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ చాలా త్వరలోనే విడుదల చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం అప్డేట్స్ అన్నీ కావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మోటివేషన్‌గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎయిమ్స్‌కి సంబంధించిన, బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.